కృష్ణా నీళ్లు నిజాలు ఏం జరిగిందనే చెప్తా. కృష్ణా కేటాయింపులపై సీఎం నిజాలే చెప్పారా? కేఆర్ఎంబీ మినిట్స్ లో తనకు అవసరమైన అంశాలను తీసుకొని మాట్లాడుతున్నారా? కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెడతారా? అసలు కేఆర్ఎంబీ గత సమావేశంలో ఏం జరిగింది? ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నదేంటి? పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం అబద్ధాలు. కృష్ణా నీళ్లను నిజంగానే గత ప్రభుత్వం ఏపీకి వదిలేసిందా? మన ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఏపీకి నీళ్లు కట్టబెట్టిందా? అసలు నిజాలేంటి? ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో ఎంతవరకు సత్యాలున్నాయి? ఈ స్థాయిలో నీళ్ల దోపిడీ జరుగుతూ ఉంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇదే నాయకులు ఎందుకు స్పందించలేదు? అసలు కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతపై గత ప్రభుత్వం ఏం చేసింది? ఒక్కసారి చూద్దాం. 2015 అంటే రాష్ట్రం ఏర్పడిన ఒక సంవత్సరం తర్వాత 2015లో జరిగిన ఒప్పందం కేవలం 2015-16 వాటర్ ఇయర్ కోసమే. తెలంగాణ ఆంధ్ర 299:512 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంచుకోవాలని నిర్ణయించారు. సీఎం చదివి వినిపించిన డాక్యుమెంట్లోనే చివరిలో ఈ అంశం స్పష్టంగా ఉంది. కానీ ఆయన దాన్ని చదివి వినిపించలేదు. నీటి కేటాయింపులు మళ్ళీ చేయాలని, దీనికోసం ట్రిబ్యునల్ వేయాలని అప్పటికే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల సాగర్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కాబట్టి తాత్కాలికంగా ఏడాదికి గాను 299 టీఎంసీల వాటాను ప్రభుత్వం అంగీకరించింది. 2016లో అప్పుడు రెండో అపెక్స్ కౌన్సిల్ మినిట్స్లో 2016 నాటికి కృష్ణా జలాల బేసిస్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో 2015 ఒప్పందాన్ని మరో సంవత్సరానికి పొడిగించాలని మొదటి అపెక్స్ మీటింగ్లో జరిగింది. ఇంకోటి ఏంది, పూర్తి స్థాయిలో 2017-18 నాటికి ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయి ఆయకట్టుకు నీరిచ్చే దశగా చేరుకున్నాయి. కాబట్టి కృష్ణా మన నీటి వినియోగం పెరిగింది. అందుకే 2018 నుంచి తెలంగాణ నీటి పంపిణీ ఏంది 50% 50-50 వాటాగా ఆ నిష్పత్తిలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తర్వాత అనేక సందర్భాలలో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తూనే ఉంది. బోర్డు మాత్రం తెలంగాణ వాదనను పరిగణలోకి తీసుకోవాలి. ఇక 16వ బోర్డు మినిట్స్లో అప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఏంది, నదీ పరివాహకంలో ఉన్న ప్రాజెక్టులని కేంద్రానికి అప్పగించాలని గెజెట్ ఉంది. కానీ కామన్ ప్రాజెక్టులను మాత్రమే అంగీకరిస్తామని చెప్పింది. దానికి కూడా షరతులు విధించింది. ఆ షరతుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 27/1/2024 కేంద్రానికి రాసిన లేఖ తెలియజేసింది. 17 బోర్డు మీటింగ్ మినిట్స్లో కూడా 50-50 నిష్పత్తికి సంబంధించి రాసింది. ఇక ఇదంతా మీకు కంటెంట్ అర్థం కాదు, కానీ నేను మన భాషలో చెప్తేనే ఏం లేదు. అప్పటికి మనకు చాలా వరకు ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి కాకపోవడంతో ఇక్కడ ఏం జరిగింది అంటే 299:512% అట్లా వాటాలు తేల్చుకోమని చెప్పింది. అప్పటికే మనకున్న నెట్టంపాడు కానీ, కల్వకుర్తి కానీ, కోయిల కానీ, భీమా కానీ ప్రాజెక్టులు పూర్తి దశకు చేరుకోలే. ఆ తర్వాత మరొక సంవత్సరానికి పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. అప్పుడే జలకళ వస్తున్న పరిస్థితి. దాన్ని 50% 50-50 వాటాగా చేసుకోమంటే ఈ నిష్పత్తిని ఒప్పుకోమని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది. అయినా కూడా ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నది. నిజంగా కేంద్రానికి సంబంధించి మనం ఇవ్వాల్సిన అవసరం ఏంది? మనం ఎందుకు అంగీకరించాలి? మన రాష్ట్రానికి సంబంధించి మనం పోరాటం చేసినాం. తెచ్చుకున్న రాష్ట్రంలో మన నీళ్లు మనకే కావాలి. మీరు తెలంగాణ ఉద్యమంలో ట్యాగ్ లైన్ గుర్తుందా? ఫస్టే నీళ్లు ఉంటాయి. ఫస్టే నీళ్లు, నిధులు, నియామకాలు, ఫస్ట్ నీళ్లు. ఇప్పుడు నాగార్జున సాగర్కు సంబంధించి అడగంటి పోతే, శ్రీశైలం గనక అడగంటి పోతే, నల్గొండ నీళ్ల కోసం ఏడుస్తుంది, హైదరాబాద్ ఆగమైపోతుంది, విద్యుత్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఆగమయ్యేది తెలంగాణ బ్రతుకులే. మీరు ఏమన్నా అనుకోరి, రేపు జరిగే పరిస్థితులు ఇదే. అందుకే రంజిత్ అనే వ్యక్తి చాలా క్లారిటీగా చెప్తున్నాడు. మీకోసం, తెలంగాణ బిడ్డల కోసం చెప్తున్నా కదా. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని దయచేసి పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది.